హలో అండి. సో మనకి జోసా కౌన్సిలింగ్ త్వరలోనే స్టార్ట్ అవబోతుంది. మీకు జేఈ అడ్వాన్స్డ్ ఎవరైతే రాశారో వాళ్ళకి జూన్ 1న రిజల్ట్ రాబోతుంది. దాని తర్వాత ఇమ్మీడియట్గా సెకండ్ నుంచి కానీ, అంటే జూన్ 2 నుంచి కానీ, జూన్ 3 నుంచి కానీ మనకి కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఇప్పటివరకు ఇంకా మనకు జోసా వెబ్సైట్లో స్కెడ్యూల్ అయితే అప్డేట్ చేయలేదు. బట్ అప్రాక్సిమేట్గా మనకి జూన్ 2 ఆర్ 3 నుంచి ఈ కౌన్సిలింగ్ అయితే ఉంటుంది. అయితే దానికంటే ముందు అంటే అసలు మీకు ఫీజు ఎంత అవుతుంది ఏంటి అనేది ఒక్కసారి ఈ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. అంటే మనకి జేఈ అడ్వాన్స్డ్ క్వాలిఫై అయిన వాళ్ళకి ఐఐటీస్లో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది కదా. సో ఐఐటీస్లో సీట్ వస్తే ఏ కేటగిరీ వాళ్ళు ఎంత పే చేయాల్సి ఉంటుంది ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో దానికంటే ముందు మీకు జోసాకి సంబంధించి ఎటువంటి కౌన్సిలింగ్ గైడెన్స్ ఏమైనా కావాలి అని అంటే జోసా కానీ లేదంటే సీసాబ్ కానీ రెండింటికి సంబంధం అంటే జోసాలో సీట్స్ మిగిలిపోతే అవి సీసాబ్ కౌన్సిలింగ్లో ఫిల్ చేస్తారు కాబట్టి వాటికి సంబంధించి కూడా మీరు అంటే ఇంకా సీట్ రాకపోయినా లేకపోతే మీకు జోసాలో సీట్ వచ్చి ఇంకా దానికంటే బెటర్ ఏమైనా దొరుకుతుందేమో ట్రై చేయాలి అని అనుకుంటే దాన్ని మీరు సీసాబ్ కౌన్సిలింగ్లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. అయితే ఈ జోసా కౌన్సిలింగ్ కానీ సీసాబ్ కౌన్సిలింగ్ కానీ ఈ రెండింటికి సంబంధించి ఎటువంటి గైడెన్స్ కావాలన్నా లేదంటే కంప్లీట్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మమ్మల్ని మీరు హ్యాండిల్ చేయమన్నా కూడా మీకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ దగ్గర నుంచి మీకు సీట్ అలాట్ అయ్యేంత వరకు కూడా మేమేం చేయాలో కంప్లీట్గా మీకు చేసి పెడతాము. లేదు జస్ట్ గైడెన్స్ కావాలన్నా కూడా మీకు గైడెన్స్ ప్రొవైడ్ చేస్తాము. సో ఇదంతా పెయిడ్ సర్వీస్ అనమాట. సో కాబట్టి ఎవరికైనా ఈ సర్వీస్ కావాలనంటే మీరు తప్పకుండా మెంటర్ మ్యాట్రిక్స్ని కాంటాక్ట్ చేయండి. మొబైల్ నెంబర్ వచ్చేసి 9849966500. ఓకే, ఇక డైరెక్ట్గా మనం వీడియోకి వెళ్ళినట్లయితే వీడియోలో ఇక్కడ జనరల్గా మనకి 23 ఐఐటీస్ ఉంటాయి కదా, దాంట్లో నుంచి ఒక 5 ఐఐటీస్ శాంపుల్ కోసము తీసుకున్నాం అనమాట. అంటే దాదాపు వీటన్నిటిలో కూడా అంతా సేమ్ ఉంటుంది ఫీజ్ స్ట్రక్చర్. ఓకే, మనకి ట్రిపుల్ ఐటీస్ జిఎఫ్టిఐస్ అయితేనేమో ఫీ స్ట్రక్చర్ వేరీ అవుతుంటుంది ఇన్స్టిట్యూషన్ని బట్టి, కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ అందరికీ అంటే సేమ్ స్ట్రక్చర్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ కోసం ఒక 5 ఐఐటీలు తీసుకొని వాటిల్లో ఉన్నటువంటి ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది మీకు ఒక ఐడియా కోసం ఇది చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, మీకు బీటెక్ ట్యూషన్ ఫీజు పర్ సెమిస్టర్ వచ్చేసి 1 lakh ఉంటుందన్నమాట. ఓకే, మనం తీసుకున్న ఐఐటీస్ ఏంటి? ఐఐటి మెడ్రాస్, ఐఐటి ఢిల్లీ, ఐఐటి బాంబే, ఐఐటి కాన్పూర్, ఐఐటి హైదరాబాద్. సో ఈ 5 ఇన్స్టిట్యూషన్లో మీకు శాంపుల్ కోసం తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ మనకి పర్ సెమిస్టర్ వచ్చేసి 1 lakh ఫీజు అనేది ఉంటుందన్నమాట. అంటే 2 సెమిస్టర్కి అంటే 1 yearకి వచ్చేసి 2 lakhs ఫీజు ఉంటుంది జనరల్గా ఇది. ఓకే, అయితే ఇది టోటల్ ఫీజు వచ్చేసి ఎంత అవుతుంది మనకి ఓబీసీ కేటగిరీ వాళ్ళకి కానీ లేదంటే జనరల్ కేటగిరీకి కానీ. అయితే దీంట్లో కూడా మళ్ళీ ఈ ఇన్కమ్ బేస్ కూడా ఉంటుందన్నమాట. ఇన్కమ్ బేస్డ్ ఫీ స్ట్రక్చర్ కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు టోటల్ 1 lakh పర్ సెమిస్టర్ చొప్పున మనకి మొత్తం 8 సెమిస్టర్స్ ఉంటాయి. 8 lakhs అవుతుంది. అది ఎవరికి 8 lakhs అవుతుంది? జనరల్ కేటగిరీ వాళ్ళకి, అంటే ఓపెన్ కేటగిరీ వాళ్ళకి, అదేవిధంగా ఓబీసీ కేటగిరీ వాళ్ళకి. బట్ వాళ్ళకి కూడా ఇన్కమ్ అబోవ్ 5 lakhs ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది ఫుల్ ఫీజ్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఓకే, అబోవ్ 5 lakhs ఉన్న వాళ్ళు ఓసీ అండ్ ఓబీసీ అయినా కూడా. ఓకే, సో వాళ్ళు 8 lakhs పర్ యానం అదే టోటల్ ఫీజు అయితే పే. ఇదంతా కూడా ఓన్లీ ట్యూషన్ ఫీజే. ఇంకా మళ్ళీ హాస్టల్, అకామిడేషన్, ఫుడ్, ఇంకా ఎగ్జామ్ ఫీజు, ల్యాబ్, లైబ్రరీ ఇవన్నీ కూడా మళ్ళీ మీకు ఎక్స్ట్రా ఉంటాయి. వాటి గురించి మాట్లాడలేదు మనం ఓన్లీ ఫీజు అంటే ట్యూషన్ ఫీజు ఎంత ఉంటుంది అనేది దాని గురించి మాట్లాడుతున్నాము. సో ఇలా మీకు 5 lakhs అబోవ్ ఉన్న ఓసీ అండ్ ఓబీసీ వాళ్ళకి 8 లక్షలు ఫీజు అవుతుంది టోటల్గా. సో అదేవిధంగా ఇక్కడ మనకి 1 lakh నుంచి 5 lakhs ఇన్కమ్ ఉన్న వాళ్ళకి, ఓకే, ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు ఆల్రెడీ కొత్తది తీసుకొని పెట్టుంటారు. లేదంటే ఇప్పుడైనా వెళ్ళి ఇమ్మీడియట్గా మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోండి. ఎవరికైతే ఈ 1 lakh బిలో ఉన్న, 1 lakh నుంచి 5 lakhs మధ్యలో ఉన్న, సో అలాంటి వాళ్ళంతా కూడా సర్టిఫికేట్ తీసుకున్నట్లయితే మీకు ఓకే 2.67 lakhs నుంచి ఓకే 2,67,000 అవుతుంది అనమాట మొత్తం టోటల్ 8 సెమిస్టర్కి, అంటే 4 yearsకి. మీ యొక్క ఇన్కమ్ అంటే ఫ్యామిలీ ఇన్కమ్ 1 lakh నుంచి 5 lakhs మధ్యలో ఉన్నట్లయితే, ఏది ఓబీసీ అండ్ జనరల్ కేటగిరీ వాళ్ళకి. సో ఈ విధంగా ఉంది. అదేవిధంగా మనకి టోటల్ ఫీజ్ ఫర్ ఓబీసీ అండ్ జనరల్, ఒకవేళ మీ ఇన్కమ్ ఓకే ఫ్యామిలీ ఇన్కమ్ 1 lakh బిలో ఉన్నట్లయితే మీకు ట్యూషన్ ఫీజు మొత్తము
వేవ్ చేయబడుతుందన్నమాట. సో మీరేమీ కట్టాల్సిన అవసరం లేదు, నో ట్యూషన్ ఫీజు. ఓకే, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరు ఉంటారో వాళ్ళకు కూడా అసలు ఏమీ కట్టాల్సిన అవసరం లేదు ఐఐటీస్లో సీట్ వస్తే. ఓకే, సో కాబట్టి ఇప్పుడు మీకు అర్థమైనట్టుంది ఏ కేటగిరీ వాళ్ళు ఎంత ఇన్కమ్ ఉంటే ఎంత కట్టాలి ఏంటి అనేది ఫీజు మీకు క్లారిటీ వచ్చినట్టుంది. సో దీని ప్రకారంగా మీరు అరేంజ్మెంట్స్ అయితే చేసుకోండి. సో ముందు మొత్తం మీరు ఇప్పుడే కట్టాల్సిన అవసరం లేదు 8 lakhs. ఒకవేళ మీరు ఈ స్లాబ్లో ఉన్నా కూడా మీరు మొత్తం కట్టాల్సిన అవసరం లేదు. 1 lakh సెమిస్టర్ వైజ్ కట్టేది ఉంటే 1 lakh కడితే సరిపోతుంది. దానికి తోడు హాస్టల్, అకామిడేషన్, తర్వాత ల్యాబ్, లైబ్రరీ ఇట్లాంటివి ఏమైనా ఉంటే అవన్నీ కూడా కలిపి కట్టాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి దాని ప్రకారంగా మీరు హాస్టల్ ఇవన్నీ కూడా 1 lakh అరౌండ్ ఉంటాయి, 1.25 అట్లా ఉంటాయి అన్నమాట. సో ఇంకా అడ్మిషన్ ఫీజు ఇట్లాంటివి కూడా ఇంకొక 10-20,000 ఆ విధంగా మీరు పెట్టుకున్నట్లయితే మీకు ఈజీ అవుతుంది. ఓకే, సో ఇకపోతే మనకి ఏవేవి ఎంతెంత ఉంటాయి హాస్టల్ ఛార్జెస్ ఇవన్నీ కూడా మీకు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. మీరు చూడండి, ఇప్పుడు జనరల్, ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ అబవ్ 5 lakhs ఇన్కమ్ ఉన్న వాళ్ళకి ట్యూషన్ ఫీజు వచ్చేసి 8 lakhs అవుతుందని చెప్పాను కదా. సో దానికి తోడు మీకు హాస్టల్ ఛార్జెస్ 80,000 నుంచి 1.5 lakh పర్ యానం ఉండే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మెస్ ఛార్జెస్ 1.2 lakh నుంచి 1.8 వరకు ఉండే అవకాశం ఉంటుంది అనమాట. మెస్ ఛార్జెస్, హాస్టల్ ఛార్జెస్ వేరు, మెస్ ఛార్జెస్ వేరు. ఓకే, సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత 1 time ఫీజు, అడ్మిషన్ ప్లస్ డిపాజిట్ 10,000 నుంచి 30,000 వరకు ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్ బట్టి ఒక్కొక్క లాగా ఉంటుందన్నమాట. కొన్ని ఇన్స్టిట్యూషన్లో 10 తీసుకుంటారు, 15 తీసుకుంటారు, కొన్ని ఇన్స్టిట్యూషన్లో 20, అలా ఇన్స్టిట్యూషన్ బట్టి మారుతూ ఉంటుంది. సో ఇక అది పోతే మనకి అదర్ ఛార్జెస్ అని ఇన్సూరెన్స్, వెల్ఫేర్ ఇట్లాంటివన్నీ కలిపి ఇంకొక 50,000 నుంచి 1 lakh వరకు పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో మొత్తంగా వచ్చేసి మనకి అబవ్ 5 lakhs ఉన్నటువంటి జనరల్ కేటగిరీ లేదా ఓబీసీ లేదా ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే టోటల్ మీకు 10.6 నుంచి 12.6 lakhs వరకు ఫీజు ఖర్చు అవుతుందన్నమాట. టోటల్గా మీరు ఇంత పే చేయాల్సి ఉంటుంది, ఇంక్లూడింగ్ ఆల్. ఓకే, సో ఇవి కాకుండా మీరు రావడం పోవడం, ఇంకా ఎగ్జామ్ ఫీజులు, బుక్స్ ఇట్లాంటివి ఇంకేమైనా ఉంటాయి, అవన్నీ ఎక్స్ట్రా మళ్ళీ. ఓకే, రైట్. ఇక మనకి 5 lakhs అబవ్ ఉన్న వాళ్ళకి ఈ విధంగా ఉంది. అదేవిధంగా మనకి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ 1 lakh నుంచి 5 lakhs మధ్యలో ఇన్కమ్ ఉన్నటువంటి వాళ్ళకి ట్యూషన్ ఫీజు వచ్చేసి 2.67 lakhs ఉంటే, ఇక రిమైనింగ్ ఛార్జెస్ అన్నీ కూడా అందరికీ కామన్గానే ఉంటాయి. చూడండి, ఇక్కడ వీళ్ళకి 82 1.5 lakhs, ఇది కూడా 82 1.5 lakhs. సో అదేవిధంగా మెస్ ఛార్జెస్ కూడా సేమ్ ఉన్నాయి. 1 time ఫీ కూడా మనకి సేమ్ ఉంటుంది. తర్వాత అదర్ ఛార్జెస్ ఇవన్నీ ఇవి మాత్రం సేమ్ ఉంటాయి అన్నమాట. హాస్టల్, మెస్, 1 time ఛార్జెస్, అదర్ ఛార్జెస్ అందరికీ కామన్. మీకు ఓన్లీ తేడా వచ్చేది ఎక్కడ అంటే ట్యూషన్ ఫీజు దగ్గర అనమాట. అది కూడా మీ రిజర్వేషన్ కేటగిరీని బట్టి ప్లస్ మీ యొక్క ఇన్కమ్ లెవెల్ని బట్టి. ఓకే, సో ఇక మనకి 1 to 5 lakhs ఉన్న వాళ్ళకి టోటల్గా 5.3 lakhs నుంచి 7.3 lakhs వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది టోటల్ 4 years కలిపి. తర్వాత జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ బిలో 1 lakh ఉన్న వాళ్ళకి మనకి ట్యూషన్ ఫీజు ఏం లేదు. కాబట్టి అది మినహాయిస్తే మిగిలిన హాస్టల్, మెస్, 1 time, అదర్ ఛార్జెస్ అన్నీ కలిపితే మీకు అప్రాక్సిమేట్గా 2.6 lakhs నుంచి 4.6 lakhs వరకు ఖర్చు వస్తుంది. సో అదేవిధంగా సేమ్ మనకి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ వాళ్ళకు కూడా ట్యూషన్ ఫీజు లేదు కాబట్టి ఇంకా రిమైనింగ్ అన్ని కట్టుకోవాల్సి ఉంటుంది. వీళ్ళకి 2.6 lakhs నుంచి 4.6 lakhs వరకు వీళ్ళకు కూడా ఖర్చు వస్తుంది అనమాట. సో ఈ విధంగా మీకు ఐఐటీస్లో సీట్ వచ్చినట్లయితే ఈ విధంగా ఎక్స్పెండిచర్ అయితే ఉంటుంది, ట్యూషన్ ఫీజు, హాస్టల్, మెస్ ఇవన్నీ కలిపి. సో నెక్స్ట్ వీడియోలో మనము ఎన్ఐటీస్కి సంబంధించి ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది కూడా మనకి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో కాబట్టి మీరు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. మీకు జోసా కౌన్సిలింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండింగ్ వరకు మీకు వీడియోస్ అన్ని, అప్డేట్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. అదేవిధంగా మీకు పర్సనల్ గైడెన్స్, కౌన్సిలింగ్ గైడెన్స్ ఏమైనా కావాలి అని అంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తున్నా. అదేవిధంగా మీరు మన ఆఫీస్ అడ్రస్ చూడండి ఇక్కడ. సో మన ఆఫీస్ వచ్చేసి మెంటల్ మ్యాట్రిక్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్, ఫ్లాట్ నెంబర్ 302, 3rd floor, కుబేరా టవర్స్, నారాయణగూడ, హైదరాబాద్లో ఉంది. మీరు పర్సనల్గా రాగలిగితే పర్సనల్గా వచ్చి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు కావాల్సిన గైడెన్స్ కూడా తీసుకోవచ్చు. లేదు మీరు వేరే ఎక్కడో ఉన్నారు, హైదరాబాద్లో లేము అనుకుంటే మీరు తప్పకుండా ఆన్లైన్లో, ఐ మీన్ మొబైల్లో కాంటాక్ట్ చేసినట్లయితే మీకు ఆన్లైన్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో చెప్పాను కదా, మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం అంతా కూడా కంప్లీట్ గైడెన్స్ అండ్ సర్వీస్ కూడా ఇచ్చేస్తాం. రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి మేమే హ్యాండిల్ చేస్తాం మొత్తం కూడా. ఓకే, సో వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. ఆల్ ది బెస్ట్.